జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ రామానుజ అష్టోత్తర శతనామావళిలో 51వ నామం అర్థాన్ని తెలుసుకుందాం. ఓం మూకముక్తిప్రదాయకాయ నమః. రామానుజుల వారు ఒకసారి నిరాశగా వెళ్తున్నటువంటి ఒక మూగవాణ్ణి చూశారు. అతని మీద స్వామికి అవ్యాజమైనటువంటి దయ కలిగింది. ఎటువంటి కారణం లేదు. తమతో పాటుగా ఆ వ్యక్తిని ఎంతో ప్రేమతో తన మఠానికి తీసుకువెళ్ళి ఒక గదిలో కూర్చుండబెట్టి తలుపులు మూసేసి ఏకాంతంగా, నాయనా, నా శ్రీపాదాలే నీకు రక్షకము అని భగవదాజ్ఞగా చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి రామానుజుల యొక్క 2 చరణాల మీద పడి తన కన్నీటితోటి అభిషేకం చేశారు. ఆ రామానుజుల యొక్క పదస్పర్శ చేత అతనికి మాటలు రావడమే కాదు, తక్షణం వెంటనే ముక్తి కూడా లభించింది. ఇటువంటి దయాసముద్రులైనటువంటి రామానుజుల వారికి ప్రణామములు. తర్వాత 52వ నామం. ఓం యజ్ఞమూర్తి ప్రతిష్టాత్రే నమః. యజ్ఞమూర్తి అనేటటువంటి వారిని శ్రీ వైష్ణవ ఆచార్యునిగా ప్రతిష్ఠించిన స్వామికి నమస్కారము అంటున్నారు. ఒకనాడు రామానుజుల వారిని వాదంలో జయించాలి అని యజ్ఞమూర్తి అనే ఒకనొక కాశీ పండితుడు, ఆయన అద్వైత సిద్ధాంతి, ఆయన వచ్చారు. రామానుజుల వారితోటి 17 రోజులు అనేక శాస్త్రాల మీద వాదన చేసి వాదించి ఓడిపోయి భగవద్ రామానుజులకు సాష్టాంగపడి తనని శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు రామానుజులు అతని ప్రార్థనని అంగీకరించి ప్రాయశ్చిత్తాదులంతా చేసిన తర్వాత పంచసంస్కారాలని అనుగ్రహించారు. అంతేకాదు వారికి తమ మఠంలో తిరువారాధన కైంకర్యాలు కూడా అప్పగించారు. అనేకములైనటువంటి శ్రీ వైష్ణవ గ్రంథాలని కూడా చక్కగా ఆయనకు తెలియజేశారు. ఈ విధంగా యజ్ఞమూర్తిని పరమ భాగవతోత్తములుగా తీర్చిదిద్దినటువంటి రామానుజులకి ప్రణామములు. ఆయనకే యజ్ఞమూర్తి అన్న ఆ అద్వైత సిద్ధాంతికి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అని పేరు కూడా పెట్టారు. అటువంటి భగవద్ రామానుజులకు నమస్కారములు. తర్వాత 53వ నామం. ఓం మన్నాథాయ నమః. మన్నాథులు అంటే ఎంబెరుమానార్లు, అంటే రామానుజులు. ఆయనకు ఈ మన్నాథులు అని పేరు. మన్నాథులుగా ప్రసిద్ధిగాంచినటువంటి రామానుజుల వారికి నమస్కారము. ఈ మన్నాథులు అన్న పేరు ఎలా వచ్చింది అంటే, రామానుజులు ఆశ కలిగినటువంటి వారందరికీ ఎంబెరుమాన్ అంటే శ్రీమన్నారాయణమూర్తి ఆయన యొక్క తిరుమంత్రార్థాన్ని దయతోటి అనుగ్రహించి వారి యొక్క గురువుల చేత, అంటే రామానుజుల వారి యొక్క గురువుల చేత మన్నాథ అంటే సంస్కృతంలో పేరు, ఎంబెరుమానార్ అంటే ద్రవిడంలో ఎంబెరుమానారే అని కీర్తించారట వారి ఆచార్యులు. పరాశర భట్టర్ వారు కూరేశమిశ్రుల యొక్క ప్రియపుత్రులు. అయితే వారి శిష్యులైనటువంటి వారికి నంజీయర్ అనే ఒక పేరుంది. ఆయన వేదాంతి అని కూడా ఇంకొక పేరు. అటువంటి భాగవతోత్తములకి మన్నాథులు అనగా దిక్కైన వారు. మన్నాథులు అంటే నాకు దిక్కైన వారు అనే అర్థం. అటువంటి ఆ రామానుజులు వేదాంతి లాంటి అనేక మంది గురువులకు నాథులయ్యారు, అనేక మంది శిష్యులకు నాథులయ్యారు. కాబట్టి మన్నాథులు. అలాగే ఓ వేదాంతి, నీవు కూడా శ్రీరామానుజుల వారి దివ్య చరణాంబుజాలే ఆత్మకు రక్షకములు అని తెలుసుకుని ఉజ్జీవించేటటువంటి అవియే ఆ శ్రీపాదములే నాకు నీకు సమస్త లోకాలకి కూడా శ్రేయస్సుని కలిగిస్తాయి, సందేహం లేదు అని ఉపదేశం చేశారు మన్నాథ అని.
అలా గోష్ఠీపూర్ణులు రామానుజుల వారిని అలాగే పిలిచేవారు మన్నాథ అని. ఈ విధంగా రామానుజులు మన్నాథులు అని ప్రసిద్ధి పొందారు. అటువంటి జగదాచార్యుల వారికి ప్రణామాలు. ఇక 54వ నామం ఓం ధరణీధరాయ నమః. ఈ భూభారాన్ని మోస్తున్నటువంటి స్వామికి నమస్కారము. శ్రీమన్నారాయణుడికి శయ్యగా ఉన్నది ఆదిశేషుడు కదా. ఆదిశేషుడే ఈ భూభారాన్నంతటినీ కూడా తన 1000 పడగల మీద ఎప్పుడు నిరంతరం ధరించి ఉండి శ్రీహరి యొక్క ఆజ్ఞని పరిపాలించేటటువంటి వాడు. అంతేకాకుండా ఆదిశేషులే శ్రీరామానుజులుగా అవతరించి ఈ భూభారాన్ని ధరించారు. అటువంటి రామానుజులకు ప్రణామములు. నచేత్ రామానుజాదేశ చతురక్షరీ కామవస్థాం ప్రపద్యంతే జంతవో హంతమాదృశాః. రామానుజ అనేటటువంటి 4 అక్షరాల దివ్య మంత్రం లేకుండా ఉంటే అయ్యో నాలాంటి వారు ఏమయ్యిపోయేవారు కదా. అటువంటి రామానుజులకు నమస్కారములు. తర్వాత 55వ నామం ఓం వరదాచార్య సద్భక్తాయ నమః. పరమభక్తి కలిగినటువంటి వరదాచార్యులు అనేటటువంటి వారిని శిష్యులుగా కలిగిన స్వామికి నమస్కారము. రామానుజులకి అష్టాక్షరీ మంత్రార్థాన్ని ఉపదేశించినటువంటి ఆచార్యులు గోష్ఠీపూర్ణులు. ఆయన పెరేనంబి గారు. ఒకరోజు మండు వేసవి కాలం అది. ఆ వేసవిలో కావేరీ నదిలో స్నానం చేసి ఆ ఇసుక మీద చక్కగా పాదరక్షలు ధరించి నిలబడి ఉన్నారు ఆ పెరేనంబి గారు. దూరం నుంచి చూశారు రామానుజుల వారు. చూసి గబగబా వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇసుక మీద అలాగే సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. ఎంత కాలిపోతోంది ఆ ఇసుక, మంచి వేసవి కాలం. అలాగే పడిపోయారు ఆ ఇసుకలో ఆ గురువుగారికి నమస్కారం చేయడానికి సాష్టాంగంగా. గురువుగారు ఎంతసేపటికి పైకి లేవమని ఆజ్ఞ ఇవ్వడం లే. రామానుజుల వారి దేహమేమో ఇసుక తెన్నెలలో మలమల మాడిపోతోంది. ఈ విషయాన్ని పక్కనే నిలబడి ఉన్నటువంటి రామానుజుల వారి శిష్యులైనటువంటి వారు కిడాంబి వరదాచార్యులు గారు ఆయన చూశారు. వెంటనే తను బోర్లా పడిపోయి తన వీపు మీద రామానుజుల వారిని ఎక్కించుకున్నారు. ఈ దృశ్యం తిరుకోటి నంబి గారికి చాలా హృదయాన్ని కకావికలం చేసేసింది. ఆ తర్వాత వరదాచార్యుని యొక్క ఆచార్య భక్తిని చూసి ఆశ్చర్యం, ఆనందం కలిగిపోయి వెంటనే రామానుజుల వారిని లెమ్మని ఆజ్ఞ ఇచ్చారు. ఇవ్వంగానే రామానుజులను చూసి ఇదిగో ఇక మీద నీ దేహ రక్షణ కోసం, అంటే దేహాన్ని రక్షించుకోవాలి కదా, ఆ దేహ సంరక్షణ కోసం ఇదిగో ఈ వరదాచార్యులనే అప్పగిస్తున్నా. ఆ సంరక్షణ భారం ఏదైతే ఉన్నదో అది ఈ వరదాచార్యులకి అప్పగిస్తున్నాను అని చెప్పారు. అంటే ఎంత భక్తి ప్రపత్తులో ఆ వరదాచార్యుల వారికి. అటువంటి వారిని శిష్యులుగా కలిగినటువంటి రామానుజులకి ప్రణామములు. ఆయనకే పరుత్తి కొల్లయమ్మాళ్ అని పేరు వరదాచార్యుల వారికి. తర్వాత 56వ నామం ఓం యజ్ఞేశార్తి వినాశనాయ నమః. యజ్ఞేశులు అనేటటువంటి వారి యొక్క కోరికను తీర్చిన స్వామికి నమస్కారము. అష్టసహస్ర గ్రామం అనేటటువంటిది ఒక గ్రామం. ఆ గ్రామంలో యజ్ఞేశులు అనేటటువంటి వారు ఉండేవారు. ఆయన రామానుజుల వారికి శిష్యులు అన్నమాట. వారు ఒకనాడు రామానుజుల వారు ఆ అష్టసహస్ర గ్రామానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ రామానుజులకి స్వాగతం చెప్పాలి అని డాంబికంగా గొప్పగా చేయాలి అని ఆ స్వాగత సత్కారాలన్నీ చేస్తున్నారు. కానీ ఆ రోజున రామానుజుల వారు ఆ యజ్ఞేశుల్ని కాదని ఇంకొక భాగవతులైనటువంటి వరదార్యులు అనేటటువంటి వారి దగ్గర భిక్ష స్వీకరించారు. ఈ యజ్ఞేశుడేమో తమ ఆతిథ్యాన్ని
అంటే భిక్షని స్వీకరించనందుకు చాలా బాధపడ్డాడు ఆయన. ఇది రామానుజుల వారికి తెలిసింది. ఆ యజ్ఞేశుని పిలిపించారు. పిలిపించిన ఆయన భాగవతోత్తములకు చేసేటటువంటి తదీయారాధన మొదలైనటువంటివన్నీ కూడా నిండు హృదయంతో డాంబికం లేకుండా చేయాలి అని చెప్పారు. అంతేకాకుండా నీవు వరదార్యులలాగా ఈ పనికి నేనే కర్తను అనే భావాన్ని విడిచిపెట్టేసి మంచి నడవడితో ఉండవలసింది అని కృపతోటి ఆన తెచ్చారు. అలా ఆన తెచ్చి వారి యొక్క ఆ యజ్ఞేశుల యొక్క ఆర్తిని తొలగించారు. అటువంటి రామానుజుల వారికి ప్రణామములు. ఇక 57వ నామం ఓం అనంతాభీష్టఫలదాయ నమః. అనంతాళ్వాన్ అనేటటువంటి భక్తుని యొక్క కోరికను తీర్చిన స్వామికి నమస్కారములు. తిరుమలలో పూదోటల్ని స్వయంగా తన భార్యతో కలిసి నిర్మించినటువంటి మహాభాగవతోత్తములు అనంతాళ్వాన్. వారు రామానుజుల వారి యొక్క ఆజ్ఞని శిరసావహించి తిరుమలలో పుష్పకైంకర్యం చేస్తున్నారు. శ్రీరామానుజుల వారిని తిరుమలకు వేంచేయవలసింది అని ఒకసారి అనంతాళ్వాన్ ప్రార్థన చేశారు. వారి అభిష్టం ప్రకారంగా రామానుజులు తిరుమలకి వెళ్ళి ఆ అనంతాళ్వాన్ నిర్మించినటువంటి పూదోట, దానికే రామానుజవనము అని పేరు, ఆ రామానుజవనాన్ని దర్శించి వారి కోరికని తీర్చారటువంటి రామానుజులకి ప్రణామములు. ఈ రామానుజ చతుశ్లోకి అని ఒకటి ఉంది కదా, ఆ చతుశ్లోకి రామానుజ చతుశ్లోకిని రచించిన వారు వీరే అనంతాళ్వాన్. ఈ రామానుజవనము అనేటటువంటి అనంతాళ్వాన్ తోట ఇవాల్టికి కూడా తిరుమలలో శ్రీవారి దేవాలయానికి వెనుక భాగంలో ఉన్నది. దాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక 58వ నామం ఓం విఠలేంద్ర ప్రపూజితాయ నమః. విఠలేంద్రుడు అనేటటువంటి మహారాజు చేత పూజింపబడిన స్వామికి నమస్కారములు. భక్తగ్రామము అనేటటువంటిది ఒకటి, ఇంకా అటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ కూడా విఠలదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారి కుమార్తెని ఒకసారి బ్రహ్మరాక్షస ఆవేశించి పీడిస్తుంది. ఇక ఈ మహారాజు, ఈ దంపతుల యొక్క బాధ వర్ణనాతీతం. వారి కష్టదశని తెలుసుకున్నటువంటి రామానుజులు యొక్క శిష్యులు భక్తగ్రామ పూర్ణులు అనేటటువంటి వారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, మా ఆచార్యులు భగవద్ రామానుజులు వారు అష్టాక్షరి మహామంత్ర సిద్ధులు, వారు కనుక కనికరిస్తే మీ కుమార్తెను పట్టి పీడిస్తున్నటువంటి ఆ బ్రహ్మరాక్షసి పీడ విరగడైపోతుంది, రామానుజుల యొక్క చరణములే శరణము అని రామానుజుల వారిని ఆశ్రయించండి అని ఉపదేశం చేశారు. సరే అని ఈ రాజదంపతులు ఇద్దరూ కూడా రామానుజుల వారి యొక్క పాదములను ఆశ్రయించి వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని తమ కుమార్తెకి ఇప్పించారు. అలా రామానుజుల యొక్క పాద స్పర్శ కలిగినటువంటి వెంటనే ఆ స్పర్శ కలగంగానే బ్రహ్మరాక్షసి పీడ వదిలిపోయింది. రామానుజుల వారి యొక్క ప్రభావానికి చాలా ఆశ్చర్యపడిపోయారు ఆ రాజు. వెంటనే తమ యొక్క పరివారాన్నంతటినీ రామానుజుల వారిని ఆశ్రయించేటట్లుగా చేశారు. ఈ మహారాజుకే విష్ణువర్ధనుడు అనే పేరు రామానుజులు అనుగ్రహించారు. ఆ పేరుని ఇటువంటి ప్రభావం కలిగినటువంటి రామానుజులకి ప్రణామములు. ఇక 59వ నామం ఓం శ్రీశైల పూర్ణ కరుణాలబ్ధ రామాయణార్థకాయ నమః. తిరుమలలో ఉంటుండేటటువంటి శ్రీశైల పూర్ణులు అనేటటువంటి వారి యొక్క దయతోటి శ్రీ రామాయణ రహస్యార్థాలని తెలుసుకున్నటువంటి స్వామికి నమస్కారములు. శ్రీశైల పూర్ణులు అంటే తిరుమల నంబి గారు. వారు రామానుజుల వారికి మేనమామలు, మహాభక్తులు ఆయన కూడా.
తిరుమలలో నివసిస్తూ ఉండేటటువంటి వారు. రామానుజుల వారు తిరుపతిలో నివసిస్తూ ఉన్నటువంటి రోజుల్లో వారి కోసం ప్రతిరోజు కూడా ఆ తిరుమల నుండి కిందికి దిగొచ్చి అలిపిరి అనేటటువంటి ఉంది కదా, అడిపులి అని పేరట. అంటే తిరుమల గిరుల కింద ఉన్నటువంటి చింత చెట్టు, ఆ స్థానంలో దానికి అలిపిరి అని పేరు ఇప్పుడు వచ్చేసింది. అలా అడిపులి అలా అలిపిరి అయింది. అక్కడ రామాయణంలో ఉన్నటువంటి అనేక రహస్యార్థాలని రామానుజుల వారికి వివరించేటటువంటి వారు ఈ తిరుమల నంబి గారు. దీర్ఘ శరణాగతి గ్రంథం అంటారు ఈ రామాయణాన్ని. అటువంటి శ్రీ రామాయణమే శ్రీ వైష్ణవులకి ఉజ్జీవన మార్గాన్ని ఇచ్చేటటువంటిది అంటూ ఉపదేశం చేసేవారు రామానుజుల వారికి తిరుమల నంబి గారు. అటువంటి మహత్తర అర్థాలని కలిగినటువంటి ఆ రామాయణాన్ని శ్రీశైల పూర్ణుల నుండి ఉపదేశంగా స్వీకరించారు రామానుజులు. అటువంటి రామానుజులకి ప్రణామములు. ఇక 60వ నామం ఓం ప్రపత్తి ధర్మైకరతాయ నమః. ప్రపత్తి ధర్మమునందే మిక్కిలి శ్రద్ధ కలిగినటువంటి స్వామికి నమస్కారము. ప్రపత్తి ధర్మము అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరమైనటువంటి ఉపాయాలన్నింటినీ వదిలేసి త్రికరణ శుద్ధిగా, అంటే కాయ వాచ మనస, అలా శ్రీమన్నారాయణుని యొక్క దివ్య చరణారవిందాల మీద సమస్త భారాన్ని మోపి ఉండడం ఏదైతే ఉన్నదో అది ప్రపత్తి. అటువంటి ప్రపత్తి ధర్మం మహావిశ్వాసంతో కూడి ఉంటుంది. అటువంటి ప్రపత్తి ధర్మంలోనే చాలా శ్రద్ధ కలిగినటువంటి రామానుజుల వారికి ప్రణామములు. అటువంటి రామానుజులకి నమస్కారములు. జై శ్రీమన్నారాయణ.